పోటీ చేయకుండానే ఎమ్మెల్యే అవ్వచ్చు. ఎట్లా అనుకుంటున్నారా? మీకు ఈ పాటికి నేనైతే అర్థమైందని అనుకుంటా. పోటీ చేయాలంటే ఎమ్మెల్యే కావాలా? ఒకసారి చెప్పుర్రి. జనరల్గా అయితే కావాలా, కానీ అలా అట్లుందా పరిస్థితి? అంటే ఒక కొత్త భాషని నేర్పిస్తున్నారు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మొన్నటిదాకా చెప్పుకున్నాం, ఎందుకయ్యా సకల మర్యాదలు, ప్రభుత్వ లాంఛనాలు ఏడుకొచ్చినా కూడా మీకు గ్రీన్ కార్పెట్ అని అడిగినాం. మరి ఇంట్లో లొల్లి అవుతుందా, అన్న బెదిరిస్తున్నాడా అంటే నువ్వు ముఖ్యమంత్రి కావడానికి మరి మేమంతా ఇది చేసినాం కదా, మరి మా పరిస్థితి ఏంది, నాకు కొడంగల్ అప్ప చెప్తావా లేదా అనేసి ఇంట్లో లొల్లి అయింది అనేది ఒక వర్షన్. రెండోది సీనియర్లు అందరూ కూడా ముక్కున వేలేసుకున్నారు ఇదేంది అనేసి. కానీ వాళ్ళ బరి తెగించి తెలంగాణ ప్రజలు అంటున్నమాట వా అని ముక్కున వేలేసుకుంటున్నమాట. ఒక వేదిక పైన, ప్రభుత్వ వేదిక పైన ముఖ్యమంత్రి మా అన్న మీకు అండగా ఉంటాడు, మేము ఏ పదవులు లేకపోయినా సేవ చేస్తామంటే మరి ముఖ్యమంత్రి పదవి దిగి సేవ చేయొచ్చు కదా. మంచిగా కలెక్టర్ అనే అధికారిని మేము వెనకాల కూసబెట్టి ముందలిని కూసబెట్టి సో మా అన్న కొడంగల్ని పరిపాలిస్తాడు. ఇంతకన్నా తెలంగాణలో దౌర్భాగ్యం ఏమన్నా ఉంటుందా? ఇంకా చెప్పుర్రిగా. ఇట్లా మాట్లాడితే అందరికీ కడుపుల మంట. మీరు ఈనోళ్ళు కింటాలు తాగాలి. నేను వేసే క్వశ్చన్స్కి, నేను మాట్లాడే మాటలకి మీరు కింటాలు ఈనో తాగాలి. ఎట్లా చెప్తారు మా అన్న చూసుకుంటాడని? ఇంక ఈ లెక్కన ఎమ్మెల్యేలు ఎందుకు పోటీ చేయడం? ఎందుకు? కాన్స్టిట్యున్సీలు అప్పచెప్పుకోండి. ఇంకా రేపు మరి మిగతా వాళ్ళు మాత్రం ఏం అన్యాయం వాళ్ళకెందుకు? మరి బట్టి వాళ్ళ వైఫ్కి అప్పచెప్పాలనా? తర్వాత ఇంకా కోమటిరెడ్డి వాళ్ళ వైఫ్కి ఇట్లందరూ కూడా వాళ్ళకి వీళ్ళేమో చక్కర్లు కొడుతుంటారు, నేను అందుబాటులో ఉండను, ఇగో మా చుట్టాలు మా బక్కాలంతా కూడా మిమ్మల్ని ఆదుకుంటారని చెప్పాలా? ఇది ఆమోదకర యోగ్యమైన విషయమా? ఇంకా తెలంగాణ ప్రజలు చెప్పాలి, తెలంగాణ ప్రజలు నిర్ణయించుకోవాలి ఇది ఏం పరిపాలన సాగుతుంది. ఆ పాట ఎప్పుడో రాసిరు కదా, ఎవని పాలయిందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. ఇప్పుడు యాప్ట్గా ఉంది కదా. ఇంత నన్న భయము లేదు, భక్తి లేదు, గౌరవము లేదు రాష్ట్రం మీద, తెలంగాణ ప్రజల మీద. అంటే ఈరోజు కొడంగల్ ప్రజలు చేసుకున్న అంత దౌర్భాగ్యమా? నేను అందుబాటులో ఉండను కాబట్టి నా సోదరుడు మీకు అందుబాటులో ఉంటాడు, నా సోదరుడు మిమ్మల్ని ఆదుకుంటాడు, మా సోదరుడు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటారు అనేసి బహిరంగంగానే ప్రకటన చేసిరంటే ఇంకా తెలంగాణని ఎవడేలుతున్నాడు, ఏమైతున్నది, ఎవడా తమ్ముడు, ఎవడా అన్న, దేంతో నవ్వాలో అర్థం కాక తెలంగాణ ప్రజలు అయోమయంలో ఉన్నారు. ఆయన ఆదుకుంటాడట. ఎట్లా ఆదుకుంటాడో చెప్పనా? లగచర్లలో ఏ పదవి లేకపోయినా లగచర్ల వాళ్ళ భూముల్ని లాక్కుంటా అని చెప్పిండు కదా బరాబరు. అట్లా ఆదుకుంటాడా? రేపు మళ్ళా మీరు ఆడ ఇంకేమో పెడతా అని చెప్పారు కదా, దానికోసం భూములు లాక్కుంటాడా? ఎందుకు అట్లా మీ అన్న ఆదుకోవాల్సినంత అవసరం ఏముంది? మరి మీరు కూడా రాజీనామా చేసి, మీకు ఏ పదవులు అక్కర్లేదు కదా, మీరు సేవ చేయరు మరి రాష్ట్రానికి. తమ్మునికేమో ముఖ్యమంత్రి పదవి, అన్నకేమో కొడంగల్ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే స్థాయికి మించి ఇచ్చినట్టు ఇంక నేను ఎమ్మెల్యే వరకే ఉన్నా అంటే ఇంట్లో ఏం జరుగుతుంది వాళ్ళ ఇంట్లో, లేదంటే పార్టీలో ఏం జరుగుతుంది? పార్టీలో ఉన్న లాయలిస్టులు అనే పెద్దలు ఇవాళ మంత్రులుగా కూడా ఉన్నారు కదా, వాళ్ళు ఎట్లా దీన్ని అంగీకరిస్తున్నారు? తమ్మునికి ఎందుకు అప్పచెప్పాలి? ఎవరికన్నా అప్పచెప్పండి, యోగ్యులుగా ఉంటారు కదా. కాంగ్రెస్ కార్యకర్తలు లేరా ఇంకా? మిమ్మల్ని మీకోసము మీ పార్టీ జెండాలను పోసి వాళ్ళని మీరు భుజానెత్తుకుంటామన్నారు కదా, అందులో ఒకరికి ఇవ్వచ్చు కదా. మరి మీరు బిజీగా ఉన్నారు కదా, మీ అన్నకే ఎందుకు ఇవ్వాలి? కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఇది మార్పు అంటే ఏంది అనంటే, రాజ్యాంగబద్ధంగా గెలవలేని వాళ్ళకి రాజ్యాంగబద్ధమైన ఈరోజు సీట్లలో కూసబెడుతురు. అంటే ఆ రాజ్యాంగాన్ని మీరు ఏ విధంగా గౌరవిస్తున్నారు? ఒక దిక్కేమో రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పరిరక్షించండి అనేసి ఆయన ఏమో దాన్ని పట్టుకొని దేశ విదేశాలు రాష్ట్రాలు తిరుగుతుంటే మీరు దాన్ని కుల్లబొడుస్తున్నారు. ఏ రకంగా కట్టబెడుతున్నారు అంటే అదొక రాజ్యమా? కొడంగల్ అనేది ఒక రాజ్యమా? ఆ రాజ్యాన్ని అన్నకు రాసించిరా?
సోషల్ మీడియాలో ఒకరు రాసించి ఒకరి మీద దుమ్మెత్తిపోస్తారు, అన్నకు ఆడ రాసిచ్చారు. ఇదంతా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారనే అనుకుంటారు. గమనించండి, మీ టైం వస్తుంది, మళ్ళీ ఆ టైంని మీరు సద్వినియోగం చేసుకోండి. సో మరి దీన్ని ఒకసారి మీరు బాగా పరిశీలిస్తే ఇప్పుడు అర్థమైంది కదా, పోటీ చేయకుండా ఎమ్మెల్యే కావచ్చు అనేది, లేదు పోటీ చేయకుండా ఒక నియోజకవర్గానికి ముఖ్యమంత్రి ఎట్లా అవ్వచ్చు అనేది వాళ్ళే చెప్పారు దానికి.